హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బహిరంగ ప్రదేశాల్లో మనుషులు ధరించే అన్ని రకాల ఫేస్ కవరింగ్స్ మరియు మహిళలు ధరించే బుర్కాలపైన నిషేధాజ్ఞలు జారీ చేస్తున్న దేశాల జాబితాలోకి శ్రీలంక కూడా చేరబోతోంది. సో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో మనుషులు ధరించే అన్ని రకాల ఫేస్ కవరింగ్స్ని ఇక మీదట నిషేధించబోతోంది శ్రీలంక ప్రభుత్వం. సో బహిరంగ ప్రదేశాల్లో మనుషులు ధరించే అన్ని రకాల ఫేస్ కవరింగ్స్ పై నిషేధాజ్ఞలు జారీ చేసే ఒక తీర్మానాన్ని ఇటీవల శ్రీలంక ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఆ తీర్మానాన్ని శ్రీలంక క్యాబినెట్, శ్రీలంక మంత్రి మండలి ఆమోదం కూడా తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అతి త్వరలో చట్టరూపం దాల్చబోతున్న ఈ తీర్మానం ఏం చెప్తుంది అంటే బహిరంగ ప్రదేశాల్లో మనుషులు ధరించే అన్ని రకాల ఫేస్ కవరింగ్స్ పైన నిషేధాజ్ఞలు జారీ చేస్తుంది. ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ముస్లిం మహిళలు ధరించే లేదా ఇస్లాం మతాన్ని అనుసరించే మహిళలు ఎవరైతే ఉంటారో వారు ధరించే బుర్కాలు మరియు హిజాబ్లు ఇలాంటి వాటిని కూడా చేర్చడం జరిగింది. అంటే ఏంటంటే సో ముస్లిం మహిళలు ధరించే బుర్కాలు లేదా హిజాబ్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేస్తున్న దేశంగా మరొక దేశంగా ఈరోజు శ్రీలంకను మనం చూస్తున్నాం. మరొక దేశం అంటున్నాను, ఎగ్జాక్ట్లీ ఇదే టాపిక్తో లాస్ట్ 3 months బ్యాక్ ఒక దేశం వార్తలు ఇచ్చింది, మనం చర్చించుకోవడం జరిగింది. ఆ దేశం ఏంటి? ఫ్రాన్స్. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసిన కీలక చట్టం ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో మనుషులు ధరించే అన్ని రకాల ఫేస్ కవరింగ్స్ పైన నిషేధాజ్ఞలు జారీ చేయడం. అందులో భాగంగా ఫ్రాన్స్లో ఉండే ఇస్లాం మతాన్ని అనుసరించే మహిళలు ఎవరైతే ఉంటారో వారు ధరించే బుర్కాలు, హిజాబ్లు ఏవైతే ఉంటాయో అన్ని రకాల కవరింగ్స్ని కూడా చేర్చింది ఫ్రాన్స్ ప్రభుత్వం. కేవలం ఒకే ఒక అంశానికి మాత్రం మినహాయింపించింది, ఒకే ఒక ఐటెంకి. ఆ ఐటెం ఏంటంటే మనం కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఎసెన్షియల్గా భావించే మాస్క్ ఉంటుంది కదా, మాస్క్కి మాత్రం మినహాయింపు చేసింది ఫ్రాన్స్. సేమ్ ఇలాగే ఈరోజు శ్రీలంక ప్రభుత్వం కూడా మాస్క్ను మినహాయించి ఏ ఒక్క వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా కూడా ఇక మీదట దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ కవరింగ్తో కనిపించకూడదట. మరి ఎందుకు ఇలాంటి ఇంతటి నిర్ణయంతో ఈరోజు శ్రీలంక ప్రభుత్వం వార్తలు నిలిచింది అంటే ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యలు అంటున్న సెక్యూరిటీ ఇష్యూస్. ముఖ్యంగా చూడండి, మనం చాలా అంశాలు చూసాం ఇటీవల. శ్రీలంక దేశంలో జరిగిన ఈస్టర్ దాడులే కావచ్చు, మరియు శ్రీలంక ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు ప్రస్తుతం ఏంటంటే సూసైడ్ బాంబర్స్, మానవ బాంబుల కలకలం. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి భద్రతాపరమైన సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా శ్రీలంక ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా భద్రతాపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ఏ వ్యక్తి కూడా శ్రీలంక దేశంలో ఫేస్ కవరింగ్తో బయట కనిపించకూడదు అన్నట్టు. అంటే అందులో ముస్లిం మహిళలు ధరించే బుర్కానే కావచ్చు, లేదంటే పురుషులు ధరించే స్కార్ఫ్లే కావచ్చు, ఎలాంటి కవరింగ్ కూడా ఉండదు. కేవలం ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఎసెన్షియల్గా భావించే మాస్క్ మాత్రమే ధరించవచ్చు. ఆ మాస్క్ కూడా ప్రభుత్వం సూచించిన గైడ్లైన్స్ ఆధారంగా ఉండే మాస్క్ మాత్రమే. సో ఇలాంటి అంశంతో ఈరోజు శ్రీలంక వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలో రెండవ దేశంగా శ్రీలంక ఈరోజు వార్తలు ఇచ్చింది. మొదటి దేశం ఫ్రాన్స్ కూడా ఇదే అంశంతో 3 months బ్యాక్ వార్తలు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో అన్ని రకాల కవరింగ్స్, అందులో ముస్లిం మహిళలు ధరించే అన్ని రకాల కవరింగ్స్ పైన నిషేధాజ్ఞలు జారీ చేసి ఈరోజు శ్రీలంక ప్రభుత్వం కూడా ఇదే అంశంతో వార్తలు ఇచ్చింది. అతి త్వరలో దీన్ని అమలు చేయబోతున్నారు. ఎప్పుడు అమలు చేస్తారో ఈ తీర్మానం ఏదైతే ఉందో ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలపబడింది కదా, అది చట్టరూపం దాల్చిన తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక సూచి లేదా మరొక ఇండెక్స్ అంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇటీవల సూచీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 10 days, గడిచిన 10 రోజుల్లో మనం చర్చించుకోబోతున్న 5వ సూచీగా ఈరోజు వార్త నిలిచింది చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. చాండ్లర్
గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలకు సంబంధించింది, ప్రభుత్వాలకి సంబంధించిన పనితీరుపై మనకు తెలియజేసే ఒక సూచి అనుకోవచ్చు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 10 days లో 5th ఇండెక్స్ అంటున్నాను. ఇటీవల మనం చర్చించుకున్న సూచీలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా సూచి వార్తలు ఇస్తే ఆ సూచిని విడుదల చేస్తున్న సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఆ సూచీలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి, ఎన్ని దేశాలను లేదా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సంస్థ ఆ సూచితో వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఎట్ ఏ గ్లాన్స్ సింపుల్గా ఇటీవల మనం చర్చించుకున్న సూచీలు ఏవైతే ఉంటాయో ఇండికేటర్ చెప్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి సూచి పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మొట్టమొదట మనం ఈ లాస్ట్ 10 days లో చర్చించుకున్న సూచి ఏంటి? ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. ఇంటర్నెట్ సూచి ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 49th ప్లేస్. ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి? స్వీడన్. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏంటి? ప్రముఖ సంస్థ ఏంటంటే ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచింది. కాబట్టి ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు? జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఎక్కడ ఉంది? లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సో ఈ అంశాలు మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల మనం చర్చించుకున్న హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో పాస్పోర్ట్ సూచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం, పాస్పోర్ట్ వ్యవస్థ కలిగిన దేశం ఏదని చెప్పే సూచి అన్నట్టు. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? చాలా ఇంపార్టెంట్, 84th. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం జపాన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ వ్యవస్థ కలిగిన దేశం ఏంటి? జపాన్. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏదంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం? ఇది కూడా లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి. సో పత్రికకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో, జర్నలిస్టులకు ఇవ్వబడిన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అలాంటి అంశాలు పరిగణించుకొని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అన్నాను? 142. చాలా ఇంపార్టెంట్. కన్సిక్యూటివ్గా 142nd ప్లేస్లో భారతదేశం ఉంది. ఇందులో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం, వరుసగా టాప్ ప్లేస్లో నిలుస్తున్న దేశం ఏదంటే నార్వే. చాలా ఇంపార్టెంట్. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏది అంటారు? రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు? ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. ప్యారిస్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎఫ్ సంస్థ ఇటీవల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ విడుదల చేసింది. అందులో భారతదేశం యొక్క స్థానం 142. మనం చర్చించుకున్న 4వ సూచి ఏంటి లాస్ట్ 1 week లో? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇంధన పరివర్తన సూచి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఇంధన పరివర్తన సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 87th. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి అంటారు? స్వీడన్. ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ, ప్రపంచ సంస్థ ఏది అంటారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇండియా యొక్క పొజిషన్ ఎంత? 87. టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి? స్వీడన్. చాలా ఇంపార్టెంట్. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు? సో స్విట్జర్లాండ్, కొలాగ్నీ అనే ఏరియాలో ఉంది. స్విట్జర్లాండ్. చాలా ఇంపార్టెంట్. ఇలా హెడ్ క్వార్టర్సే కానివ్వండి, ఏదైనా సూచి వార్తలు నిలిస్తే ఆ సూచిని విడుదల చేసి వార్తలు ఇచ్చిన సంస్థ ఏంటి? ఒకవేళ ఆ సూచిని విడుదల చేయడానికి ఆ సంస్థ వేరే ఏదైనా సంస్థ సహకారం పొందిందనుకోండి, ఆ సంస్థ గురించి కూడా చూడండి. ఎగ్జాంపుల్ వరల్డ్ లేదంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అని చెప్పాను కదా. ఈ సూచిని విడుదల చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఏ సంస్థ సహకారాన్ని పొందారు అంటారు? యాక్సెంచర్ అనే సంస్థ. సో ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఈ రోజు వార్తలు నిలిచిన గడిచిన 10 రోజుల్లోనే మనం చర్చించుకోబోతున్న 5వ సూచిగా వార్తలు నిలిచింది చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. చాండ్లర్ అని గుర్తుంచుకోండి. చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ అంటే సుపరిపాలనను అందించే ప్రభుత్వాలను సూచించే, సో ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ప్రభుత్వ పనితీరు కలిగిన దేశాలని చెప్పొచ్చు. అందులో లేదా ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 49th. సో 49th ప్లేస్లో ఉంది. సేమ్ 49th పొజిషన్లో ఇందాక మనం చర్చించుకున్న సూచీలో కూడా భారతదేశం ఒక సూచీలో 49th ప్లేస్లో ఉంది. అదేంటి? ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. సో లింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ సూచీలో కూడా భారతదేశం
49th పొజిషన్లో ఉంది. ఈ సూచీలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది అంటారు? ఫిన్లాండ్. ఈ సూచీని విడుదల చేసి వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏది అంటారు? చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ ఈరోజు ఈ సూచీని విడుదల చేసి వార్తలు ఇచ్చింది. చాండ్లర్ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే సింగపూర్. సో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనే పదం ఎక్కడ కనిపించినా సుపరిపాలన, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పరిపాలన అందించే ప్రభుత్వం అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. సో ఈ సూచి ఈరోజు వార్తలు నిలిచింది. మరి ఈ సూచిని విడుదల చేయడానికి అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది ఈ సంస్థ అంటే దాదాపు 7 అంశాలు పరిగణలోకి తీసుకుంది. ఆ 7 అంశాలు అవసరం లేదు. ముఖ్యంగా చూడండి, ప్రభుత్వం యొక్క పనితీరుపైనే ఆ దేశంలో ఉండే ప్రజల స్వేచ్ఛ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి అంశాలే కానివ్వండి, ప్రభుత్వం నుండి ప్రజలు ఏ రకమైన బెనిఫిట్స్, ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ద్వారా పొందుతున్నారు. ట్రాన్స్పరెన్సీ అంటే ప్రస్తుతం చూడండి అవినీతి సంబంధిత అంశాలు కానివ్వండి, ఇలాంటి అంశాలు కూడా ప్రభుత్వం యొక్క పనితీరుకు విఘాతంగా మారుతాయి. ఇలాంటి అంశాలను దాదాపు 7 అంశాలు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వాటి గురించి అడగరు. నేరుగా ఈ సూచి గురించి ఏమడతారంటే ఇందులో ఇండియా యొక్క పొజిషన్, టాప్ ప్లేస్లో నిలిచిన దేశము, ఈ సూచిని విడుదల చేసిన సంస్థ, ఈ సూచి విడుదల చేసిన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం. మన భారతదేశంలో కూడా చూడండి, ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలందరికీ అర్థం అవ్వాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా అమలు చేస్తున్నాం 2005. మరియు ప్రతి సంవత్సరం గుడ్ గవర్నెన్స్ ని ఉద్దేశించి ఒక డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఏంటి? గుడ్ గవర్నెన్స్ డే. ఎవరి యొక్క జన్మదినం ఇది? అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవమైన డిసెంబర్ 25వ తేదీన మన భారత ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డేని కూడా నిర్వహిస్తుంది. సుపరిపాలన దినోత్సవం ఏ రోజున అంటారు. అండ్ ప్రస్తుతం భారతదేశంలో సుపరిపాలన విషయానికి సంబంధించి భారతదేశంలో ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? మనకు రాజ్యాంగంలో లేకున్నా, చట్టబద్ధంగా ఆధారపడి లేకున్నా కూడా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం యొక్క పనితీరును ప్రోత్సహించేలా ఉంటాయి అన్నట్టు. సో అలా ప్రభుత్వ పనితీరు ఏ దేశంలో అద్భుతంగా ఉందని కనుక అడిగారు అనుకోండి రానున్న పోటీ పరీక్షలో, ఈ సూచి ప్రకారం ఫిన్లాండ్. సో ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత? 49th. అండ్ ఇటీవలే సూచి గవర్నెన్స్ అంటున్నాను కాబట్టి ఇంకొక సూచిని ఇక్కడ లింక్ చేసుకోండి. మన భారతదేశంలోని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ఒక సూచి వార్తలు ఇచ్చింది, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి. అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్, పట్టణ పరిపాలనా సూచి ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 months బ్యాక్ మనం చూడడం జరిగింది. పట్టణ పరిపాలనా సూచిని విడుదల చేసి వార్తలు ఇచ్చిన సంస్థ ఏంటి? ప్రజా అనే ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ సూచి ప్రకారం భారతదేశంలో టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? ఒడిషా రాష్ట్రం. అంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తుంది అన్నట్టు, పట్టణ ప్రాంత విషయాలను దృష్టిలో ఉంచుకొని. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి ఏదైనా సూచీల వార్తలు నిలిస్తే. సో ఈ వారంలో మనం చర్చించుకున్న 5వ సూచిగా చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో విడుదల చేసి వార్తలు ఇచ్చిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, సింగపూర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్, సో అమెరికాకి సంబంధించి అమెరికా జనాభా వార్తలు నిలిచింది. అమెరికా రీసెంట్ సెన్సస్ జనగణన. అమెరికా ప్రభుత్వం 2020లో అమెరికా దేశంలో ఎంతమంది ప్రజల నుంచి, సెన్సస్ ఏ దేశమైనా చేస్తుంది కదా, మన భారతదేశంలో కూడా అధికారికంగా చూడాలనుకుంటే 2021లో సెన్సస్ ఇయర్ ఇది మనకు. కానీ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల కాలంలో జాప్యం జరుగుతుంది. అమెరికా లేటెస్ట్ సెన్సస్ నూతన జనగణన ఆధారంగా అమెరికా యొక్క జనాభా ఎంత అని అడిగారు అనుకోండి పోటీ పరీక్షల్లో, 33 మిలియన్ల జనాభా. సో ఈరోజు వార్తలు నిలిచింది అమెరికా నూతన జనగణన. సో అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అమెరికా నేషనల్ పాపులేషన్ సిస్టమ్ వారి ఆధారంగా వారు సేకరించిన నమూనాలు ఏవైతే ఉంటాయో జనగణన సేకరణ ఆధారంగా ఈ కౌంట్ వార్తలు నిలిచింది. 33 మిలియన్ల జనాభా ప్రస్తుతం అమెరికా దేశంలో నివసిస్తున్నారు. సో 33 మిలియన్లు, కానీ దీని యొక్క యాక్యురేట్ ఫిగర్ చూడాలనుకుంటే కూడా 33,14,49,281 మంది యాజ్ ఆన్ ఏప్రిల్ 1, 2020 వరకు అమెరికాలో ఉన్న మొత్తం జనాభా. సో ఈ జనగణన నివేదికను ఈరోజు అమెరికా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో దాదాపు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో నివసిస్తున్న జనాభా. ప్రస్తుతం అమెరికాలో 50 రాష్ట్రాలు, కానీ రాష్ట్రాలకు సంబంధించి కూడా అమెరికా ఈ రోజు మరొక అంశంతో వార్తలు నిలిచింది. అమెరికాలో ఏర్పడబోతున్న
నూతన రాష్ట్రం 51వ రాష్ట్రంగా డగ్లస్ కామన్వెల్త్ వార్తలు నిలిచింది. డగ్లస్ కామన్వెల్త్ ఏ ప్రాంతానికి పేరు, నూతన పేరు అంటే వాషింగ్టన్ DC. సో వాషింగ్టన్ DC మనకు వైట్ హౌస్ ఉంటుంది కదా, సో వైట్ హౌస్ ఉండే ప్రాంతం వాషింగ్టన్ DC ప్రాంతంలో ఇటీవల గాంధీ విగ్రహం పైన జరిగిన దాడుల గురించి కూడా మనం చూసాం. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ఆందోళనలు ప్రపంచంలోని చాలా దేశాలను కదిలించాయి. అందులో భాగంగా అమెరికాలో వాషింగ్టన్ DCలో ముఖ్యంగా వైట్ హౌస్ ముందుండే గాంధీ విగ్రహం ఉంటుంది కదా, ఆ గాంధీ విగ్రహాన్ని కూడా అపవిత్రం చేశారు కొంతమంది. చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఖలిస్తాన్ దుండగులు అనొచ్చు. సో అలాంటి వాషింగ్టన్ ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చాలా మంది కూడా కొంతమంది ఇటీవల నిరసన చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఆ తీర్మానాన్ని ఇటీవల అమెరికా సెనేట్ లేదా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటి, ప్రజాప్రతినిధుల సభ. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే మన దగ్గర లోక్సభ అన్నట్టు. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపడం జరిగింది. అమెరికాలో ఏర్పడబోతున్న నూతన రాష్ట్రం వాషింగ్టన్ DC. ఆ రాష్ట్రం నూతన పేరేంటి, డగ్లస్ కామన్వెల్త్. సో డగ్లస్ కామన్వెల్త్ పేరుతో ఇటీవల నూతన రాష్ట్రం అనేది ఒకటి అమల్లోకి రానుంది. ఏ దేశంలో అంటారు, అమెరికాకి సంబంధించి. ఈ రెండు అంశాలు కూడా ఈరోజు అమెరికాకి సంబంధించి వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, సో సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఒక ప్రపంచ సంస్థ, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం సిప్రి వారు ఇచ్చే నివేదికలను చూస్తున్నాం. ముఖ్యంగా సిప్రి వారు ఇచ్చేవి ఏంటంటే గ్లోబల్ అమ్యునిషన్, ఆయుధాలకు సంబంధించి కానివ్వండి, అండ్ న్యూక్లియర్ వెపన్స్ పైన ఏ దేశం ఎంత ఖర్చు పెడుతుంది, ముఖ్యంగా మిలిటరీ పవర్కి సంబంధించి ఏ దేశంలో ఎంతటి సైన్యం ఉంది, ఇలాంటి నివేదికలు అన్నీ మనం సిప్రి గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు సిప్రి వారు ఇచ్చిన ఒక నూతన నివేదిక వార్తలు ఇచ్చింది. అని గుర్తుంచుకోండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు. సో స్టాక్హోమ్లో ఉంది. స్టాక్హోమ్ ఎక్కడ ఉంది, స్వీడన్ దేశంలో ఉంది. సో స్వీడన్ దేశం కూడా తరచు వార్తలు నిలుస్తుంది. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న సిప్రి ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఈరోజు ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ఏంటంటే ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2020, ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనే ఒక నివేదికను విడుదల చేసింది సిప్రి. ఇందులో పేర్లను చూడండి, సెంటెన్స్ లో మనకు అర్థమవుతుంది, ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్. సో మిలిటరీ పైన ఏ దేశం ఎంతెంత ఖర్చు పెడుతుంది, ఆయుధాల కొనుగోలు పైన ఎంతెంత ఖర్చు పెడుతుంది అనే నివేదిక. ఇందులో ప్రపంచంలోనే గడిచిన సంవత్సరంలో మిలిటరీ పైన అత్యంత ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టిన దేశం ఏంటంటే అమెరికా. ఈ రిపోర్ట్ ప్రకారం టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి, అమెరికా. ఎంత ఖర్చు పెట్టారంటే ఈ రిపోర్ట్ ప్రకారం 778 బిలియన్ల అమెరికన్ US డాలర్స్, USD 778 బిలియన్స్. ఇది గ్లోబల్ షేర్లో ప్రపంచ ఖర్చులో ఎంత అన్నట్టు అంటే 39%. సో ప్రపంచ మిలిటరీలో అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో గడిచిన సంవత్సరంలో ఆ ఖర్చులో 39% కేవలం అమెరికా మాత్రమే ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క సైన్యానికి కావాల్సిన ఆయుధాలు కొనుగోలు చేయడానికి. అండ్ సెకండ్ వచ్చేసి చైనా ఎంత ఖర్చు పెట్టింది విత్ ఇన్ 1 ఇయర్లో గడిచిన సంవత్సరంలో మిలిటరీ పైన, మిలిటరీ ఆయుధాల పైన అంటే 252 బిలియన్ US డాలర్స్. అండ్ థర్డ్ వచ్చేసి మన ఇండియా, చాలా ఇంపార్టెంట్, 72.9 బిలియన్ US డాలర్స్. సో బిలియన్స్ అని గుర్తుంచుకోండి, US డాలర్స్ కాదు. సో USD బిలియన్స్ 778, 252, 72.9. అండ్ గడిచిన సంవత్సరంలో అన్ని దేశాలు కలిసి ఎంత మొత్తం మిలిటరీ పైన, మిలిటరీ ఆయుధాల పైన ఖర్చు చేశాయంటే 1981 బిలియన్స్. గుర్తుంచుకోండి, ఇది గ్లోబల్ షేర్, గ్లోబల్ జీడిపిలో ఎంతనట అంటే 2.4% ఆఫ్ గ్లోబల్ జీడిపి. సో ప్రపంచ జీడిపిలో దాదాపు 2.4% ఖర్చులు ప్రపంచ దేశాలు దేనిపైన పెడుతున్నాయి, మిలిటరీ పైన పెడుతున్నాయి అని చెప్పేసి ఒక నివేదికతో వార్తలు ఇచ్చింది. అండ్ ఇందులో USA ఒక్కటే గ్లోబల్ షేర్లో దాదాపు 39%, చైనా వచ్చేసి 13%, ఇండియా వచ్చేసి 2.7% ఆఫ్ గ్లోబల్ షేర్. ప్రపంచమంతా కూడా మిలిటరీ పైన పెడుతున్న ఖర్చు 100 అనుకోండి. 100లో కేవలం అమెరికానే 39% ఖర్చు పెడుతుంది, అందులో చైనా 13% అండ్ ఇండియా వచ్చేసి 2.7%. సో ప్రపంచంలో గడిచిన సంవత్సరంలో మిలిటరీ పైన మరియు మిలిటరీ ఆయుధాల కొనుగోలు పైన ప్రపంచ దేశాలు ఎంత ఖర్చు చేశాయంటే 1981 బిలియన్స్. సో ఇది ప్రపంచ జీడిపిలో, ప్రపంచ ఆస్తిలో ఎంత అంటే
2.4%. సో ఇలాంటి ఒక నివేదికతో ఇందులో ఎన్నవ పొజిషన్లో భారతదేశం నిలిచింది అంటారు. థర్డ్ పొజిషన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ స్టాట్స్ అవసరం లేదు, స్టాట్స్ గురించి అడగరు. సో కేవలం వీలైతే గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. సో ప్రపంచంలో ఇటీవల సిప్రి వారు విడుదల చేసిన నివేదిక ఆధారంగా భారతదేశము ప్రపంచ షేర్లో, ప్రపంచ వాటాలో ఎంత మొత్తం ఆయుధాల కొనుగోలు, మిలిటరీ పైన ఖర్చులు పెడుతుంది అంటే 2.7%. అండ్ ఇండియా యొక్క పొజిషన్ ఎంత ఈ రిపోర్ట్ ప్రకారం అంటే థర్డ్. ఫస్ట్ ఏంటి యుఎస్ఏ, సెకండ్ ఏంటి చైనా, థర్డ్ వచ్చేసి ఇండియా. చాలా ఇంపార్టెంట్. సో ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2020 నివేదిక ఎవరు విడుదల చేశారు? సిప్రి వారు. అండ్ నెక్స్ట్ నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలకే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు కేవలం 3,000 రూపాయలకే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలకే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలకే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. వెంటనే హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ అకాడమీ. ఫోన్స్ 8341116915 మరియు 9347700250. సో ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక ప్రాంతం లేదా ప్రత్యేక గుహ. లాంబ్రైవ్స్ కేవ్ వార్తలు నిలిచింది. లాంబ్రైవ్స్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేక గుహ లాంబ్రైవ్స్ కేవ్ లేదా లాంబ్రైవ్స్ గుహ ఏ దేశంలో ఉంది అంటారు? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశంలో ఉన్న లాంబ్రైవ్స్ కేవ్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న ప్రత్యేక ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదంగా మారి వార్తలు నిలిచినా, విపత్తు సంభవించి వార్తలు నిలిచినా ఆ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ ప్రాంతం ఏ దేశంలో ఉంది, ఎందుకు వార్తలు నిలిచింది, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల నగోర్నో కారాబాక్ అనే ఒక ప్రాంతం 2 దేశాల మధ్య వివాదాస్పదంగా మారి వార్తలు నిలిచింది. నగోర్నో కారాబాక్ ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది? అర్మేనియా, అజర్బైజాన్. ఏ దేశంలో ఉంది నగోర్నో కారాబాగ్ అనేది? అజర్బైజాన్ దేశంలో ఉంది. ఒకానొక పరిస్థితిలో చెప్పాలంటే అర్మేనియా ప్రధాని, నిన్న వార్తల్లో వ్యక్తుల్లో మనం చూసాము, అర్మేనియా ప్రధాని రాజీనామాకి కారణమైన నగోర్నో కారాబాగ్ ఏ దేశంలో ఉంది అంటే అజర్బైజాన్ దేశంలో ఉంది. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాలపైన ప్రత్యేకంగా చూడండి. మరి ఇటీవల తరచూ విపత్తు సంబంధిత ప్రాంతాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఎక్కువగా ఇండోనేషియాకి సంబంధించి సులవేసి ఐలాండ్ తీవ్ర భూకంపం సంభవించి వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటారు? ఇండోనేషియాకి సంబంధించి. మరియు ఇటీవల చాలా అగ్నిపర్వతాలు కూడా తరచూ బద్దలవుతూ సమస్యాత్మకంగా మారుతూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవటోలాక్, మౌంట్ ఎట్నా అండ్ లా సోఫ్రియర్, ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం. సో ఇలాంటి అగ్నిపర్వతాలు ఏవైతే ఇటీవల వార్తలు ఇచ్చాయో వాటి యొక్క లొకేషన్ చూడండి, ఎందుకు వార్తలు ఇచ్చాయి ఇలా చదవండి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు లాంబ్రైవ్స్ కేవ్ అంటున్నాను. లాంబ్రైవ్స్ గుహ ఏ దేశంలో ఉంది అంటున్నాను? ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఒక ప్రాజెక్ట్తో వార్తలు ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి, ఆ కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి. డీప్ టైమ్ ప్రాజెక్ట్. డీప్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఒక గుహ లాంబ్రైవ్స్ కేవ్. ఏ దేశంలో? ఫ్రాన్స్ దేశంలో. ఫ్రాన్స్ దేశానికి చెందిన 15 మంది సభ్యులు, 15 మెంబర్డ్ ఒక టీం, ఒక గ్రూప్ ఈ గుహలో 40 రోజులు గడిపింది. సో 40 రోజులు లేదా 40 రాత్రులు గడిపి బయటికి రావడం జరిగింది. మరి ఎందుకు ఈ గుహలో 40 రోజులు గడిపితే ప్రత్యేకంగా చర్చించుకుంటాం? ప్రత్యేకత ఉంది. ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది. ఈ గుహలో ఎలాంటి మొబైల్ సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు, ఎలాంటి పవర్ ఉండదు. సో నో ఎలక్ట్రిసిటీ, అసలు ఎలాంటి మినిమం అమ్యూనిటీస్, కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అలా కనీస సౌకర్యాలు కూడా లేని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక గుహనే లాంబ్రైవ్స్ గుహ. ఆ గుహలో 15 మంది సభ్యులుగా ఏర్పడి ఇటీవల ఏం చేశారంటే 40 రోజులు గడిపారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మానవుడు ఎలా బతుకుతున్నాడు? టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ పైన డిపెండ్ అవుతున్నాడు, టెక్నాలజీ పైన డిపెండ్ అవుతున్నాడు. ఇంటర్నెట్ లేకపోతే బతికే అవకాశాలే లేకుండా పోయింది, మనకు నిత్యావసరంగా మారుతున్నాయి. అలా సమాజంలో మనం ఎసెన్షియల్గా భావించేవి ఏవైతే ఉంటాయో వాటికి సుదూరంగా అసలు ఎలక్ట్రిసిటీ కూడా లేని ప్రాంతాలకు వెళ్ళి
టెంటులు ఏర్పాటు చేసుకొని 40 రోజులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు దూరంగా మనం బతకగలుగుతామా, బతకలేమా? ఇంటర్నెట్ లేకుండా, గ్యాడ్జెట్స్ లేకుండా, టీవీ లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఒక మనిషి బతుకుతాడా లేడా అని చెప్పేసి నిరూపించడానికి 15 మంది టీము డీప్ టైమ్ ప్రాజెక్ట్ పేరుతో ఈ గుహలో గడిపి బయటికి రావడం జరిగింది. సో ఈ గుహలో సింపుల్ ఏంటంటే మనము బిగ్ బాస్ షో అనొచ్చు, కానీ బిగ్ బాస్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో 15 మంది వాళ్ళకు కావలసినవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు, కానీ ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. సో తాత్కాలికంగా వారికి వారే ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో 40 రోజులు గడిపారు. గడిపి ప్రపంచానికి ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం సాంకేతిక రంగంలో మనుషుడు చాలా వారికి కూడా చాలా వాటిపైన ఆధారపడుతున్నాడు. వేటిపైన? సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, లేదంటే ఇంటర్నెట్, ఇలాంటి వాటిపైన ఆధారపడుతున్నాడు. అలాంటి వాటికి దూరంగా మనుషుడు బతకడా అని చెప్పేసి నిరూపించడానికి ఇది చేయడం జరిగిందని చెప్పేసి ఈ 15 మెంబర్డ్ గ్రూప్ ప్రకటించడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇది అన్నీ అవసరం లేదు. నేరుగా ఇటీవల డీప్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో లాంబ్రైవ్స్ కేవ్స్, లాంబ్రైవ్స్ గుహలు వార్తలు నిలిచాయి. ఏ దేశానికి సంబంధించిన గుహలు ఇవి అంటారు. సో ఒక రిమోట్ ఏరియాలో ఉన్న బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గుహ లాంబ్రైవ్స్ కేవ్, చాలా ఇంపార్టెంట్ డీప్ టైమ్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక ప్రాంతం, మరొక పెనిన్సులా. పెనిన్సులా అంటే ఏంటి? 3 వైపులా కూడా నీరు ఉంటుంది, ఒకవైపు భూభాగంతో కప్పబడి ఉంటుంది. సో పెనిన్సులా పేరు ఏంటంటే కౌలూన్ అనే ఒక పెనిన్సులా ఈరోజు వార్తలు నిలిచింది. ఈ కౌలూన్ పెనిన్సులా అనేది ఏ దేశానికి లేదా ఏ రాజ్యానికి సంబంధించింది అంటే హాంకాంగ్. సో హాంకాంగ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతమే కౌలూన్ అనే పెనిన్సులా. ఈ కౌలూన్ పెనిన్సులాని హాంకాంగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే చైనాకు ఇవ్వడం జరిగింది ఈరోజు. సో చైనాకి ఎందుకు ఇచ్చారంటే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో, చైనాకి సంబంధించిన జాతీయ భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో వారికి ఉపయోగ రీతిలో ఉంటుందని చెప్పేసి ఈ కౌలూన్, వెస్టర్న్ కౌలూన్ పెనిన్సులా మొత్తాన్ని కూడా చైనా దేశానికి ఇచ్చిన ప్రభుత్వం ఏది అంటే హాంకాంగ్ ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో హాంకాంగ్ పైన చైనా చాలా వరకు పెత్తనం చేస్తుంది, చాలా వరకు కూడా హాంకాంగ్ స్వతంత్రత కోరుకుంటుంది ఇప్పటికీ కూడా. అయినా కూడా ఈరోజు హాంకాంగ్ నుండి ఒక ప్రాంతానికి చైనా దేశానికి అధికారికంగా బదిలీ చేసే ఒక నిర్ణయాన్ని తీసుకుంది హాంకాంగ్ ప్రభుత్వం. ఆ ప్రాంతం పేరేంటి అంటే కౌలూన్ పెనిన్సులా, వెస్టర్న్ కౌలూన్ పెనిన్సులా ప్రాంతాన్ని ఇటీవల హాంకాంగ్ ప్రభుత్వం ఏ దేశానికి భర్తీ చేసింది, ఏ దేశానికి ఇవ్వడం జరిగింది అంటారు. సో ఏ దేశానికి? చైనాకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిలిటరీలో భాగంగా నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని కార్యకలాపాలు చేయబోతున్నాయి అంట. సో దేశ భద్రతకు సంబంధించి ఈ అంశంతో జస్ట్ గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ప్రాంతం ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు ఇచ్చిన కౌలూన్ పెనిన్సులా ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, ఏ ప్రభుత్వానికి భర్తీ చేయడం జరిగింది అంటే మనకు హాంకాంగ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. సో ప్రస్తుతం చైనా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఐఐటి గౌహతి వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది, చాలా ఇంపార్టెంట్. గడిచిన 15 రోజుల్లో ఆల్మోస్ట్ ఐఐటీలు ఒక 12 సార్లు వార్తలు ఇచ్చాయి. అవి తరచూ రిపీట్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో ఐఐటి గౌహతి ఎక్కడ ఉంటుంది? అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అనొచ్చు. సో ఐఐటి గౌహతి ఈరోజు ఇండియన్ రైల్వేస్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందం. సో ఇండియన్ రైల్వే సంబంధించి నార్త్ ఈస్ట్ రైల్వే ఫ్రాంటియర్. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? మనకి ఈశాన్య రాష్ట్రాలు. సో ఈశాన్య భాగంలోని రైల్వే లైన్ కోసం సాంకేతిక సాయాన్ని ఇవ్వడం కోసం ఐఐటి గౌహతితో ఈరోజు ఇండియన్ రైల్వేస్ ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచింది. సో ఈశాన్య రాష్ట్రాలు అంటేనే మనకు చూడండి టోటల్గా కొండ ప్రాంతాలు. అంటే అక్కడ కనీసము మనము బ్రాడ్ గేజ్ని కూడా ఏర్పాటు చేయలేము. అందుకే చూడండి ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా నారో గేజ్, మీటర్ గేజ్ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్స్ అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటంటే అవి ఉన్న ఎగుడు దిగుడు ప్రాంతాలు కానివ్వండి, టోటల్ హిమాలయన్ ఫుట్-హిల్స్ అవన్నీ కూడా అలాంటి కొండ ప్రాంతాల్లో రైల్వే నిర్మించడమే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అలా రైల్వే లైన్ల విద్యుతీకరణ కానివ్వండి, రైల్వే లైన్లను నిర్మించడానికి కావాల్సిన సాంకేతిక సాయం కోసం ఇండియన్ రైల్వేస్కి ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం సాంకేతిక సాయం అందిస్తున్న ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. సో ఐఐటి గౌహతి సైన్స్ ఎంఓయు విత్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వే సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. మరి మరొక కీలక మంత్రిత్వ శాఖ కూడా తన ఆధ్వర్యంలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ మాత్యులు మరియు రైల్వే శాఖ మాత్యులు
పీయూష్ గోయల్ గారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రీజన్ ఏదైతే ఉంటుందో ఈ ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్లకు నిర్మించడానికి కావాల్సిన సాంకేతిక సాయాన్ని పొందడంలో ఐఐటి గౌహతి నుండి ఇండియన్ రైల్వేస్ పొందడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు WHO 2 అంశాలతో వార్తలు నిలిచింది. WHO ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రపంచమంతా భారతదేశాన్ని చూస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఒక్కరోజు మోర్ దాన్ 3.5 lakhs కేసెస్ నమోదవుతున్నాయి. ఇంత విపరీతంగా కేసులు నమోదవుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికా ముందుకు వచ్చింది. అండ్ ఇటీవల బ్రెజిల్ కానివ్వండి, జర్మనీ, సింగపూర్, ప్రతి దేశం కూడా ఇండియాకి సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అండ్ WHOకి సంబంధించి టెడ్రాస్ అదనం గారు ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. WHO ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్స్ గ్రూప్ మేధావుల బృందము దాదాపు 2600 మంది భారతదేశాన్ని విజిట్ చేయబోతున్నారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వానికి కావాల్సిన సాయమే కానివ్వండి అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కూడా పంపుతానన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటే నిన్న క్లాస్లో చెప్పాను మెకానిజం. అందుకే ఇప్పటి నుండి ప్రతిసారి కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వార్తలు నిలుస్తాయి. ప్రస్తుతం భారతదేశం వివిధ దేశాల నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, కొన్ని దేశాల నుండి క్రయో ట్యాంకర్స్ని దిగుమతి చేసుకుంటుంది. అండ్ కొన్ని దేశాల నుండి మొబైల్ ఆక్సిజన్ ట్యాంకర్స్ని లేదా మొబైల్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని దిగుమతి చేస్తుంది. సో భారతదేశానికి ఈ విపత్కర పరిస్థితిలో కావాల్సిన అన్ని సహాయాలు కూడా మనకి WHO చేస్తుంది అని చెప్పేసి WHO ఆధ్వర్యంలోని 2600 మంది వ్యక్తులను, ఎక్స్పర్ట్స్ని ఇండియాకి పంపించబోతున్నామని చెప్పేసి WHO చీఫ్ టెడ్రాస్ అదనం గారు చేసిన కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. సో WHO అనగానే హెడ్ క్వార్టర్ ఇక్కడ స్విట్జర్లాండ్ జెనీవా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ భారతదేశానికి ప్రస్తుతం సాయం చేస్తున్న సంస్థలు కానివ్వండి, గూగుల్ సహాయం చేయడానికి వచ్చింది. దాదాపు 135 కోట్ల రూపాయలను ప్రకటించారు సుందర్ పిచాయ్ గారు. మరి ప్రస్తుతం సత్య నాదెల్లా గారు మైక్రోసాఫ్ట్కి సంబంధించి చాలా వరకు కూడా ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మహారాష్ట్ర కానివ్వండి, భారతదేశంలో ఎక్కడైతే కరోనా విపత్కర పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారత ప్రభుత్వానికి కావాల్సిన నిధులను కూడా ఇస్తామని చెప్పారు. అండ్ ఈ రోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, మాండలియాంగ్ ఫిలిప్పీన్స్ లో ఉంది. సో ఫిలిప్పీన్స్ లో ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత్ కి ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేసే ఉద్దేశంలో భాగంగా 1.5 బిలియన్ డాలర్లని విడుదల చేసింది. సో 1.5 బిలియన్ డాలర్స్ని ఒక ప్రపంచ సంస్థ అనుకోవచ్చు, ఆసియా దేశాల అభివృద్ధి కోసం ఆకాంక్షించే ఉద్దేశంలో భాగంగా ప్రారంభమైన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో WHO అండ్ ADB ఈరోజు 2 అంశాలతో వార్తలు ఇచ్చింది. అండ్ WHOకి సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఒక స్ట్రాటజీ, గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీని ప్రారంభించారు. గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ అంటున్నాను. గ్లోబల్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అని ఇవ్వడం. ఇమ్యునైజేషన్ లేదా వ్యాక్సినేషన్ రెండు ఒకటే. సో మనకి కావాల్సిన ఏదైతే ఉంటాయో, మనకి మహమ్మారులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధుల నుండి మనల్ని కాపాడడానికి చిన్నతనంలోనే చాలా వ్యాక్సిన్లు వేసుకుంటాం. పోలియో ఈజ్ ఏ వ్యాక్సిన్. సో అలాంటి వ్యాక్సిన్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల చిన్నారులు, 50 మిలియన్స్ చిన్నారులు వ్యాక్సినేషన్కి, ఇమ్యునైజేషన్కి దూరం అవ్వడం జరిగింది. వారికి కావలసిన వ్యాక్సినేషన్ పనులను ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎల్లో ఫీవర్ కానివ్వండి, మీజిల్స్ సంబంధిత వ్యాధులకు కానివ్వండి వ్యాక్సిన్ ఇవ్వబోతోంది WHO. ఏ పేరుతో అంటే గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీని విడుదల చేసింది ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ ఇమ్యునైజేషన్ వీక్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అమల్లో ఉంది. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల యొక్క అవసరాన్ని, వ్యాక్సిన్ల యొక్క పనితీరును లేదా వ్యాక్సిన్ల పైన మనిషి ఏ రకంగా ఆధారపడతారని చెప్పేసి అవగాహన కల్పించడం. సో వ్యాక్సిన్ మనిషిని ఏ రకంగా కాపాడతాయని చెప్పేసి గ్లోబల్ ఇమ్యునైజేషన్ వీక్ కూడా అమల్లో ఉంది. గ్లోబల్ ఇమ్యునైజేషన్ వీక్ ఈ సంవత్సరానికి ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు? వ్యాక్సిన్స్ బ్రింగ్స్ అస్ క్లోజర్. వ్యాక్సిన్లు మనల్ని దగ్గర చేస్తాయి అనే ఇతివృత్తం ఆధారంగా ఆల్మోస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకోవడం జరిగింది. ఇవన్నిటిని కూడా లింక్ చేసుకోండి. గ్లోబల్ ఇమ్యునైజేషన్ వీక్. అండ్ ప్రస్తుతం డేవిడ్ బెక్హామ్ గారు, డేవిడ్ బెక్హామ్ అంటే ఏంటి? ప్రపంచంలో ఒక ఫుట్బాల్ దిగ్గజమైన బ్రిటన్ క్రీడాకారుడు డేవిడ్ బెక్హామ్ ప్రస్తుతం వ్యాక్సినేషన్కి సంబంధించి ఒక అంబాసిడర్గా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీని ప్రారంభించి WHO వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇండియాకి 2600 మంది ప్రతినిధుల బృందాన్ని కూడా పంపబోతోంది ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వానికి సలహాలు, సహాయాన్ని చేసే ఉద్దేశంలో భాగంగా. అండ్ అట్ ద సేమ్ టైం ADB భారతదేశానికి ఈరోజు 1.5 బిలియన్ డాలర్స్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్,
ఈరోజు డిఆర్డిఓ వార్తలు ఇచ్చింది. డిఆర్డిఓ కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో మన రక్షణ అవసరాలను తీర్చడానికి అద్భుతమైన పరీక్షలు చేస్తున్న సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు రూపకల్పన చేసిన ఒక అధునాతన అంశం ఈరోజు వార్తలు నిలిచింది. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్. సో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్. సో సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ అంటే ఎందులో ఉపయోగపడతాయి అంటే ఇవి హెలికాప్టర్ ఇంజన్స్ ఉంటాయి కదా. సో హెలికాప్టర్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉపయోగపడే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్. నేరుగా గుర్తుంచుకోండి, ఇది ఒక ఐటమ్ పేరు అనుకోండి, ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు అనుకోండి. సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎందులో ఉపయోగపడుతుంది అంటే హెలికాప్టర్ల ఇంజన్లో ఉపయోగపడుతుంది. హెలికాప్టర్ ఇంజన్లలో ఉపయోగపడే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను తయారు చేసే దేశంగా ఈరోజు భారతదేశం అవతరించింది. కారణం డిఆర్డిఓ వారు అభివృద్ధి చేసిన సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ టెక్నాలజీ కలిగిన దేశాలు ఏంటంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా. 5వ దేశంగా భారతదేశం సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ ని అభివృద్ధి చేసి భారతదేశానికి సంబంధించి డిఆర్డిఓ వారు ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీతో వార్తలు ఇచ్చారు. వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు? హెలికాప్టర్ ఇంజన్ లో ఉపయోగిస్తారు. సో డిఆర్డిఓ వారు ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను అభివృద్ధి చేసి ఏ సంస్థకు ఇవ్వడం జరిగింది అంటారు? భారతదేశంలో హెలికాప్టర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారికి ఇవ్వడం జరిగింది. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారికి దాదాపు 60 సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను ఇచ్చే ఒక టెక్నాలజీతో ఈరోజు వార్తలు ఇచ్చారు డిఆర్డిఓ. సో సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను అభివృద్ధి చేస్తున్న 8వ దేశం భారతదేశం అంటే 5వ దేశం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ ఎన్ని దేశాల దగ్గర ఉందంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా. ఆ తర్వాత ఇండియా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ ని తయారు చేస్తున్న దేశంగా వార్తలు ఇచ్చింది. సో ఎవరి సహకారంతో? డిఆర్డిఓ వారు అభివృద్ధి చేయడం జరిగింది. హెలికాప్టర్ ఇంజన్లో ఉపయోగపడే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు ఆర్బీఐ ఒక కీలకమైన గైడ్లైన్స్ విడుదల చేసింది. ఆర్బీఐ అంటేనే భారతదేశంలోనే బ్యాంకులను నియంత్రించే సంస్థ. భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు, అత్యున్నత బ్యాంకు లేదా సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, ఏ పేరుతో పిలిచినా కూడా భారతదేశంలోనే అత్యున్నత బ్యాంకు ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. అందులో భాగంగా భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ బ్యాంకులకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రైవేట్ బ్యాంకులకి సంబంధించి ఎండి అండ్ సిఇఓ పోస్టులు ఉంటాయి కదా. ఏదైనా బ్యాంకుకి సంబంధించి ఎండి, సిఇఓ నియామకాలను ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ఒక్కొక్క ప్రైవేట్ బ్యాంక్ ఒక్కొక్కరు ఉంటారు. సో ఎండి అండ్ సిఇఓలకు సంబంధించి వీరి యొక్క పదవీ కాలము మరియు వారి యొక్క పదవీ కాలం ఏ రకంగా ఉండాలని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. అందులో చూడండి, భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులకు ఎండి, సిఇఓకి సంబంధించిన పోస్టుకు పదవీ కాలం ఎంతనట అంటే, సో పదవీ విరమణ వయస్సు ఎంతనట అంటే 70 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలు అండ్ పదవీ కాలం వచ్చేసి 15 సంవత్సరాలు మించకూడదు. సో భారతదేశంలోని ఏ ప్రైవేట్ బ్యాంకుకైనా ఒక వ్యక్తి ఎండిగా నియమితులయ్యారనుకోండి, తన యొక్క పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలు అండ్ అట్ ద సేమ్ టైం పదవీ కాలం 15 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అండ్ ఏదైనా బ్యాంకుకి సంబంధించి చైర్మన్ ఉన్నారనుకోండి, సో చైర్మన్ యొక్క పదవి విరమణ వయసు ఎంతనట అంటే 75 సంవత్సరాలు ఉండాలి. సో చైర్మన్కి వచ్చేసి 75 ఇయర్స్ అండ్ మామూలుగా ఎండి, సిఇఓకి వచ్చేసి 70 సంవత్సరాలు. ఈ గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జస్ట్ అంతగా ఇంపార్టెన్స్ ఏముండదు, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో మాత్రం వీటి గురించి అడిగే అవకాశం ఉంది. సో ఇటీవల భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఒక ప్రైవేట్ బ్యాంకుకి ఎండిగా నియమితుడయ్యే వ్యక్తి ఎంత వయసు వరకు ఆ పదవిని నిర్వర్తించవచ్చు లేదా ఎంత కాలం నిర్వర్తించవచ్చు, ఇలాంటి అంశాలు అడగవచ్చు. సో మనకి చైర్మన్ విషయానికి వస్తే 75, ఎండి అండ్ సిఇఓ విషయానికి వస్తే 70 ఇయర్స్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగనన్న వసతి దీవెన కార్యక్రమం వార్తలు నిలిచింది. జగనన్న వసతి దీవెన. సో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబడింది. సో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమం జగనన్న వసతి దీవెన. జగనన్న వసతి దీవెన ఎవరి కోసము? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో దాదాపు 11.92 లక్షల విద్యార్థులు ఏ గ్రూప్ చదివినా కూడా ఏ విద్యను అభ్యసించిన, ఎగ్జాంపుల్ ఐటీఐ,
అండ్ డిగ్రీ కావచ్చు, లేదంటే పాలిటెక్నిక్ కావచ్చు. సో రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో దాదాపు 11.92 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది జగనన్న వసతి దీవెన. ఈ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క మదర్ ఉంటుంది కదా, తల్లి యొక్క అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక నిధులను ఇవ్వడం జరుగుతుంది, కొంత ఆర్థిక సాయం చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూడండి, ఐటీఐ చదివే విద్యార్థులు అనుకోండి, ఐటీఐ చదివే విద్యార్థులు ఏ ఇంట్లో అయినా ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 10,000 రూపాయలు విడుదల చేస్తుంది, ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుంది. ఎందుకోసం ఇది రవాణా భత్యం కింద వాడుకోవచ్చు, వసతి సౌకర్యాల కోసం కానివ్వండి, భోజన సౌకర్యాల కోసం కానివ్వండి, ఆ స్టూడెంట్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ స్టూడెంట్ తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న స్టూడెంట్ తల్లి అకౌంట్లో జమ చేసే నిధి అనుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఐటీఐ విద్యను అభ్యసించే స్టూడెంట్కి 10,000 రూపాయలు అండ్ దాదాపు పాలిటెక్నిక్ స్టూడెంట్కి 15,000 రూపాయలు సంవత్సరానికి, ప్రతి సంవత్సరానికి. ఈరోజు 2020-2021 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 1147 కోట్ల రూపాయలను ఈ జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో జగనన్న వసతి దీవెన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో విద్యాభ్యాసం, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఐటీఐ, పాలిటెక్ మరియు డిగ్రీ ఆ పై చదువులు చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఐటీఐ చదివే విద్యార్థికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వసతి కింద కానివ్వండి, భోజన సౌకర్యాల కోసం కానివ్వండి, వారు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కానివ్వండి, చాలా ఖర్చులు అవుతాయి కదా, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు. ఎవరికి ఇస్తుంది? ఆ స్టూడెంట్ యొక్క తల్లికి ఇస్తుంది. ఒక ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఈ ప్రోగ్రామ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. సో అలా ఐటీఐ స్టూడెంట్స్కి 10,000, పాలిటెక్ స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, డిగ్రీ ఆ పై చదువు చదివే విద్యార్థులకి 20,000 రూపాయలు. సో ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది విద్యను అభ్యసించినా కూడా వారి యొక్క తల్లి అకౌంట్లోకి జమ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం జగనన్న వసతి దీవెన. ఈ ప్రోగ్రాం కింద ఈ రోజు 1147 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఏప్రిల్ 29వ తేదీన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని 11.92 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకోబోతుంది. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత తిరునగరి రామానుజయ్య గారు. తిరునగరి రామానుజయ్య చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీ పరీక్షల్లో తనకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. తిరునగరి రామానుజయ్య గారి గురించి ఎగ్జాక్ట్లీ లాస్ట్ 5 months బ్యాక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం చర్చించుకోవడం జరిగింది. సో రచనా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారమైన దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత 2020 సంవత్సరానికి గాను వార్తలించిన వ్యక్తి ఎవరు? తిరునగరి రామానుజయ్య గారు. ఇటీవల గుండెపోటు సంబంధిత సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సో తనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. 1945 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన రాజాపేట అనే గ్రామంలో జన్మించారు తిరునగరి గారు. రాజాపేట ఎక్కడుంది? పాత జిల్లాల ప్రకారం చూస్తే నల్గొండ, కొత్త జిల్లాల ప్రకారం చూస్తే యాదాద్రి, భువనగిరి. అండ్ నెక్స్ట్ తన కెరీర్ మొత్తంలో కూడా 30కి పైచిలుకు గొప్ప రచనలను చేశారు. ఒక గొప్ప రచయిత. 30 రచనల పేర్లు అవసరం లేదు, ఆ నవలలు, ఆ పుస్తకాల పేర్లు అన్నీ అవసరం లేదు, కానీ 3 పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వాటి నుండే రానున్న పోటీ పరీక్షల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అవేంటంటే ఫస్ట్ బాలవీర శతకం, బాలవీర శతకం. సెకండ్ వచ్చేసి అక్షరధార, అక్షరధార. థర్డ్ వచ్చేసి తిరునగరీయం, తిరునగరీయం. చాలా ఇంపార్టెంట్. ఈ 3 రచనల పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకాల పేర్లు ఏదో ఒక పుస్తకం పేరు ఇస్తారు, రచయిత ఎవరు అంటారు. ఎందుకంటే ఈరోజు మరణిస్తూ వార్తలించారు కాబట్టి తన గురించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. తన యొక్క ప్రతిభ దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. యాక్చువల్గా తన ప్రతిభను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రచనా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారమైన దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2020 సంవత్సరానికి గాను
తనను ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి పురస్కార గ్రహీత తిరునగరి రామానుజయ్య గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఈ రచనలు గుర్తుంచుకోండి. తను సాధించిన ప్రతిష్టాత్మక పురస్కారం 2020 సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాజేష్ బిందాల్ గారు వార్తలు నిలిచారు. రాజేష్ బిందాల్ సో భారతదేశంలోని ఒక హైకోర్టు అంటున్నాను, కోల్కతా హైకోర్టు. సో కోల్కతా హైకోర్టు ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. సో కోల్కతా హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భాస్కర్ నాయర్ రాధాకృష్ణన్. టి భాస్కర్ నాయర్ రాధాకృష్ణన్. తన యొక్క పదవీ కాలం రేపటితో ముగుస్తోంది, 29 ఏప్రిల్. సో తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తన స్థానంలో అదే న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి అయిన రాజేష్ బిందాల్ గారిని యాక్టింగ్ సీజేగా సో ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గారు తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఉండే న్యాయస్థానాలు, దేశమంతటికి అత్యున్నత న్యాయస్థానం ఏంటి? సుప్రీంకోర్టు. అండ్ ఒక రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం ఏంటి? హైకోర్టు. ఇందులోని న్యాయమూర్తులు ఉంటారు కదా, వారిని నియమించే అధికారం కలిగిన వ్యక్తి ఎవరని పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి, రాష్ట్రపతి. భారత ప్రథమ పౌరుడు అండ్ రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం న్యాయమూర్తులను నియమించడం. హైకోర్టు విషయానికి వస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 217 రాజ్యాంగ ప్రకరణ రాష్ట్రపతికి కల్పించిన అధికారం హైకోర్టు ప్రధాన మరియు న్యాయమూర్తులను నియమించే అధికారం. అదే సుప్రీంకోర్టు విషయానికి వస్తే ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగిన వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు. సో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు, ఆర్టికల్ 217 హైకోర్టు. ఇటీవల న్యాయమూర్తులకు సంబంధించి కూడా చాలా అంశాలు మనం చూస్తున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ జస్టిస్ ఎన్వి రమణ గారు, భారతదేశంలో ప్రస్తుతం 48వ ప్రధాన న్యాయమూర్తి, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు 2వ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎన్వి రమణ గారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో న్యాయమూర్తులు నియమించే వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. సో ఈరోజు కోల్కతా హైకోర్టు యాక్టింగ్ సీజేగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? రాజేష్ బిందాల్ గారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్న వ్యక్తి ఎవరు? సో భాస్కర్ నాయర్ రాధాకృష్ణ. రేపటితో తన పదవీ కాలం ముగుస్తుంది. హైకోర్టు విషయానికి వస్తే 62 ఇయర్స్ పదవీ కాలం ముగుస్తుంది, చాలా ఇంపార్టెంట్. తన స్థానంలో యాక్టింగ్ సీజేగా వార్తలు ఇచ్చిన వ్యక్తి రాజేష్ బిందాల్. అండ్ ఇటీవల న్యాయమూర్తులకు సంబంధించి మోహన్ శాంతన్ గౌడర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలోని న్యాయస్థానాలు సుప్రీంకోర్టే కానివ్వండి, లేదంటే హైకోర్టులే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ఆదేశాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. నిన్నటి క్లాస్లో మనం 2 న్యాయస్థానాల గురించి చూసాము. ఒకటి ఢిల్లీ న్యాయస్థానం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించి, అండ్ మద్రాస్ హైకోర్టు ఎన్నికలకు సంబంధించి కోవిడ్-19 వ్యాప్తి విషయంలో నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు రాజేష్ బిందాల్ కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో వామన్ భోస్లే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, చలనచిత్ర రంగానికి సంబంధించిన వామన్ భోస్లే గారు ఆల్మోస్ట్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, బాలీవుడ్ చిత్రసీమలో 230కి పైచిలుకు సినిమాలకు ఎడిటర్గా పనిచేశాడు. ఎడిటర్ అంటే ఏంటి? మనకు సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్స్ ఉండాల్సినవి ఉంటాయి, ఉండకూడనివి ఉంటాయి. సో ఎడిటర్ ఏం చేస్తాడు? వాటిని తీసేస్తాడు అన్నట్టు. సో సినిమాను ఎడిట్ చేసే వ్యక్తి. సో ఎడిటర్గా దేశవ్యాప్తంగా పలు భాషల్లో సినిమాలకు ఎడిటర్గా విధులు నిర్వర్తించిన వామన్ భోస్లే గారు అనారోగ్య సమస్యల బారిన పడి మరణించడం జరిగింది. అండ్ కెరీర్ మొత్తంలో కూడా 230కి పైచిలుకు చిత్రాల్లో ఎడిటర్గా పనిచేశారు. అండ్ ఒక సినిమా పేరు గుర్తుంచుకోండి, ఇన్కార్ అనే ఒక సినిమా, బాలీవుడ్ సినిమా. ఈ సినిమాలో తన యొక్క గొప్ప ఎడిటింగ్, తన ప్రతిభకు కాను 25th నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో బెస్ట్ ఎడిటర్గా దేశంలో గుర్తింపు పొందిన వ్యక్తి, బెస్ట్ ఎడిటర్ పురస్కారాన్ని సాధించిన వ్యక్తి వామన్ భోస్లే గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ జాన్ కాన్రాడ్స్
జాన్ కాన్రాడ్స్. నేరుగా రెండు పాయింట్లు గుర్తుంచుకోండి. జాన్ కాన్రాడ్స్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తి, క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి. ద గ్రేట్ ఆస్ట్రేలియన్ స్విమ్మర్ అంటారు. సో స్విమ్మింగ్ కి సంబంధించి గజ ఈతగాడు యాక్చువల్గా. సో స్విమ్మర్, ఆస్ట్రేలియన్ స్విమ్మర్, ప్రముఖ ఆస్ట్రేలియన్ స్విమ్మర్. అండ్ ఒలింపిక్స్ లో కూడా ఆస్ట్రేలియాకి చాలా పథకాలు సాధించి పెట్టిన వ్యక్తి. అండ్ స్వర్ణ పథకాన్ని కూడా సాధించాడు ఒలింపిక్స్ లో, 2-3 సార్లు సాధించాడు. అలాంటి గ్రేట్ స్విమ్మర్, ఆస్ట్రేలియన్ గ్రేట్ స్విమ్మర్. అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించి స్విమ్మింగ్ కోచ్ గా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి జాన్ కాన్రాడ్స్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల మరణించిన క్రీడా దిగ్గజం జాన్ కాన్రాడ్స్ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి, ద గ్రేట్ స్విమ్మర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మంజూర్ అహతేషం అని గుర్తుంచుకోండి. మంజూర్ అనే పేరు గుర్తుంచుకోండి. మంజూర్ ప్రముఖ హిందీ రచయిత, ద గ్రేట్ హిందీ రైటర్. ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి మరణించడం జరిగింది. అండ్ కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా గెలుచుకున్న ప్రముఖ హిందీ రచయిత మంజూర్ అహతేషం గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత మంజూర్ అహతేషం, పద్మశ్రీ మంజూర్ గారు ఏ భాషకి సంబంధించి గొప్ప రచనలు చేశారంటే హిందీకి సంబంధించి హిందీ రైటర్. అండ్ నెక్స్ట్ అజయ్ సేత్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎకనామిక్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్లో ఎకనామిక్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైనాన్షియల్ సెక్రటరీ అని కూడా అనొచ్చు. సో ఫైనాన్షియల్ సెక్రటరీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేత్ గారిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆర్బీఐకి సంబంధించి ఒక కీలక నియామకం విషయంలో నియమించింది. ఆ నియామకం ఏంటంటే నాన్ అఫీషియల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ. నాన్ అఫీషియల్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ అని గుర్తుంచుకోండి. ఆర్బీఐకి సంబంధించి నాన్ అఫీషియల్ డైరెక్టర్ గా విధులకు నియమితులైన పర్సన్ పేరేంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి అజయ్ సేత్ అని గుర్తుంచుకోండి. అజయ్ సేత్ గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో చాలా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఫైనాన్షియల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ సేత్ గారిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు నాన్ అఫీషియల్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐకి నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం ఈరోజు వార్తల్లో నిలిచింది. సో నేరుగా గుర్తుంచుకోండి, ఆర్బీఐకి సంబంధించి నాన్ అఫీషియల్ డైరెక్టర్ అజయ్ సేత్. ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.